అందరికీ నమస్కారం. వెల్కమ్ టు V6 న్యూస్. గ్రేటర్ హైదరాబాద్లోని ప్రధాన సమస్యలపై V6 న్యూస్ దృష్టి సారించింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న స్థానిక సమస్యల్ని తెలుసుకోవడానికి స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఓపెన్ డిబేట్ని V6 న్యూస్ ప్రత్యేకంగా మీకు అందించబోతోంది. అయితే ఈ V6 న్యూస్ అందించబోతున్న ఈ డిబేట్లో భాగంగా ఈరోజు మనం గ్రేటర్ హైదరాబాద్లోనే పెద్ద రెసిడెన్షియల్ లొకాలిటీ అయిన కూకట్పల్లిలో మనం ఉన్నాం. అయితే ఈ డిబేట్లో మనతో పాల్గొనడానికి విచ్చేసిన గెస్ట్ని మనం ఫస్ట్ ఆహ్వానిద్దాం. ఉప్పుల గోపాలరావు గారు, సీనియర్ సిటిజన్. గొట్టిముక్కుల పద్మారావు గారు, టీఆర్ఎస్ లీడర్ వీరు. బాబురావు గారు, కార్పొరేటర్, GHMC మాజీ స్టాండింగ్ కమిటీ మెంబర్. అలాగే విశ్వేశ్వర శర్మ, బీజేపీ ప్రతినిధి. వీరిని కూడా మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు యూ సార్ అండ్ థ్యాంక్ యూ. ఇక ఒక శివారు మున్సిపాలిటీగా ఉన్న కూకట్పల్లి 3 దశాబ్దాల కిందట సిటీకి శివారు ప్రాంతం. వేగంగా జరిగిన నగరీకరణలో అంచెలంచెలుగా విస్తరించింది. శివారు మున్సిపాలిటీ కాస్త 2007లో గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైంది. GHMCలోని 18 సర్కిళ్లలో 14వ సర్కిల్గా ఉంది కూకట్పల్లి. 8 వార్డులు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలుగా రూపుదిద్దుకుంది. నగర జనాభాలో అత్యధికంగా సుమారు 12 లక్షల మంది కూకట్పల్లిలోనే నివసిస్తున్నారు. పారిశ్రామిక వాడలు, స్పెషల్ ఎకానమిక్ జోన్లు, హైటెక్ కారిడార్లు దీని పరిసరాల్లో ఉండటంతో జనావాస ప్రాంతాలు పెద్ద ఎత్తున ఏర్పడ్డాయి. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందటంతో జనాభా వేగంగా వృద్ధి చెందింది. ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా రికార్డులోకెక్కింది. అయితే మౌలిక సదుపాయాల్లో మాత్రం వెనకబడే ఉంది. సరైన వసతులు లేక కూకట్పల్లి వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత పెద్ద కాలనీలో జనావాసాలకు తగిన విధంగా సదుపాయాలు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తోంది ప్రభుత్వం. ట్రాఫిక్ రద్దీతో రోడ్లు దెబ్బతింటున్నా పట్టించుకున్న వాళ్లు లేరు. ఇక్కడి రోడ్లు, తాగునీటి కోసం జరగవలసిన పనులు ముందుకు సాగటం లేదు. నగరంలో ఉన్న కనీస సదుపాయాలకు నోచుకోవటం లేదు. ఇది భాగ్యనగరంలో కూకట్పల్లి దీన స్థితి. పేరు గొప్ప, ఊరు దిబ్బ చందంగా ఉంటుంది దీని పరిస్థితి. కూకట్పల్లిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడి ప్రజలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు, వారి మాటల్లోనే తెలుసుకోవడానికి ప్రజలను కూడా మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రజల్ని ఆహ్వానించాం. సీనియర్ కాంగ్రెస్ లీడర్ ప్రకాష్ గౌడ్ గారు. ఇంకొక గెస్ట్ అండి, కట్టా నరసింహారావు, TDP లీడర్. మరొక గెస్ట్ని మనం ఆహ్వానిస్తున్నాం, YSRCP ప్రతినిధి రాజు గారు. స్టేజ్ మీదకి వచ్చిన గెస్ట్లందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇక మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మాట్లాడదలిచిన వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేయండి. వాళ్ళ దగ్గరికి మైక్ వస్తుంది. మీ సమస్యలు మీరు చెప్పుకోండి. చెప్పండి. ఏవైతే కూకట్పల్లి సర్కిల్లో ఉన్న చెరువులు ఉన్నాయో ఆ చెరువులను చుట్టుముట్టు ఇండ్ల నివాసాల డ్రైనేజ్ వాటర్ మిక్స్ చేస్తూ ఉన్నారు, అందులోకి వదిలేస్తూ ఉన్నారు. దానివల్ల భూగర్భ జలాలు నాశనం అవడంతో పాటు మొత్తం విపరీతమైన వాసనతో పాటు దోమలు వ్యాప్తి చెంది తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ప్రభుత్వ దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయట్లేదు. దయచేసి V6 ఛానల్ ద్వారా వాళ్ళు అధికారులు, ఎమ్మెల్యే కానివ్వండి, ప్రభుత్వం కానీ చూసి సాల్వ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పేరు చెప్పండి సార్. సునీల్ రెడ్డి. నా పేరు సునీల్ రెడ్డి. సునీల్ రెడ్డి గారు. చెరువులో డ్రైనేజ్ వాటర్ కలపడం వల్ల నీరు కలుషితం అవుతోంది, భూగర్భ జలాలు పాడైపోతున్నాయని చెప్పారు. నెక్స్ట్ అండి. నా పేరు రాజేశ్వరి అండి. ఫస్ట్ ఒక ట్రాఫిక్ సమస్య గురించి చెప్పాలండి. మినిమం బోయిన్పల్లి నుంచి స్టార్ట్ చేస్తే హౌసింగ్ బోర్డు వరకు కానీ మియాపూర్ వరకు కానీ 2 అవర్స్ 3 అవర్స్ పడుతుందండి. నైట్ అవర్స్లో అయితే ఈ మెట్రో రైల్ అని ఒకటి ఆఫ్ జాగా తీసేసుకున్నారు. మళ్ళీ టూరిస్ట్ వాళ్ళు వచ్చేసి ఆ బస్సెస్ అన్నీ లెఫ్ట్ రైట్ ఆపేసేసి ఎంత ఇబ్బంది అంటే 9:30 నుంచి స్టార్ట్ చేస్తే మీకు 12 వరకు కూడా ఎంత ట్రాఫిక్ సమస్య ఉండిపోతుందంటే అంత ట్రాఫిక్ సమస్య. సెకండ్ మళ్ళీ ఒకటి సండే కూడా ఈ ఆటో 7 సీటర్స్ అన్నీ రోడ్డు పైన పెట్టేసుకొని ఓ లెఫ్ట్ రైట్లో మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి. మీ V6 ద్వారా మాకు ఇది ఒక్కటి హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ట్రాఫిక్ సమస్య రాజేశ్వరి గారు. నెక్స్ట్. నా పేరు వెంకట్. నేను ఈ 117 డివిజన్ 4th ఫేజ్ KPHB కాలనీలో ఒక 16 సంవత్సరాల నుంచి నివాసం ఉంటూ ఆటో డ్రైవర్గా జీవిస్తున్నాను. ఈ V6 ఛానల్ వాళ్ళు ఎంతో చాలా కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. దాదాపుగా ఇక్కడ కూర్చున్న పెద్దలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య చెప్పాలనే ఉంది, కానీ మనం చెప్పుకుంటూ పోతున్నాం. కానీ చెప్పిన తర్వాత మాత్రం దీన్ని ఎవరు ఆచరణలో పెట్టట్లేదు. మెయిన్గా 4th ఫేజ్లో ఇప్పటి వరకు బస్ స్టాప్ లేదు. ఆసియా ఖండంలో అతిపెద్ద కాలనీ అని పేరు వాంచిన ఈ కాలనీలో 4th ఫేజ్లో ఇప్పటి వరకు బస్ స్టాప్ లేదు. దాంతోపాటు పార్క్ కోసం కొంత హౌసింగ్ బోర్డు వాళ్ళు కేటాయించిండు,
అది కూడా నిర్మానుషంగా పాడైంది. కొత్తగా హౌసింగ్ బోర్డులో మేము ప్లాట్ తీసుకున్నాం, ఏది ఇప్పుడు 4th ఫేజ్ దగ్గర చేసే వాళ్ళది. అది కూడా దానికి లోన్లు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. మొన్న సర్వేపల్లి సత్యనారాయణ గారు ఎంపీ గారు కూడా చేస్తూ ఉన్నారు, కానీ ఇప్పటివరకు చేయట్లేదు. దయచేసి మా సమస్యలు మీరు ప్రతిరోజు ఇదే విధంగా చేస్తూ వీటికి పరిష్కారం వెనుకలాడండి. మేమేదో ఇక్కడ చెప్పాము కాదు, మా ప్రజాప్రతినిధులతోటి కానీ గవర్నమెంట్ ప్రతినిధులతోటి కానీ మేము చెప్పే ప్రతి సమస్యను వాళ్ళ మీద ఒత్తిడి ఏ విధంగా చేస్తే వస్తుంది, మాకు ఈ సమస్య ఏ విధంగా జరిగితే వస్తుంది అని మీ ఛానల్ ద్వారా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. బస్ స్టాప్ టెంపుల్లో మట్టి గుట్ట ఉన్నది, రాతి గుట్ట. అది దానికి మన బస్సులకు నిలవటానికి అడ్డంకుగా ఉన్నది. అది క్లియర్ చేయమని అడిగితే దానికి టెండర్లు పిలవాలని 3 సంవత్సరాల నుంచి చెబుతున్నారు మామూలుగా. అది మొత్తం కలిపినా కానీ 1000 రూపాయలు కాదు, ఎంతన్నా కానీ ఉండి అది అర్జెంటు. తర్వాత మన రోడ్డు ఉంది ఆంధ్రా బ్యాంక్ ATM ఎదురుగాను, దాన్ని చేయమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. సంవత్సరం నుంచి కూడా తిప్పలు పడుతున్నా కానీ ఎవరు మాట్లాడలేదు. అందువల్ల కమిషనర్ గారిని పిలిపించి ఈ రోడ్ల మీద ఉన్నట్టు ట్రాఫిక్ ఏమిటో దాని పరిస్థితిని చూసి అమ్మటే యాక్షన్ తీసుకోవాల్సిందిగా సజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ చెప్పండి. రాజీవ్ గాంధీ నగర్ మాది. అయితే అక్కడ మున్సిపల్ GHMs అసలు వచ్చుడు లేదు, ఏం చేస్తుడు లేదు. పొద్దుగాల ఏమొచ్చు గారికి ఫోన్ చేసిన, సార్ ఇక్కడ కచ్చర లేపనికి బండి లేదు సార్ అని. లేదయ్యా ఏడ ఉంది మీకు కచ్చర బండి లేదు, ఏం లేదు, వచ్చినప్పుడు శాంక్షన్ అయినప్పుడు వస్తుంది అన్నారు. అట్లా లేదు సార్, మరి రాకపోతే తీసుకుపోయి కచ్చర నాళ్ళలు వేస్తున్నారు, నాళ్ళ నిండుతుంది, లక్షలు పెట్టి మళ్ళీ పూడిక తీసుడు 5-6 వేలలో బండి వస్తుంది అంటే వచ్చినప్పుడు పోతే పోనీ ఊకో, నీకేం చేసేది ఉంది, ఎవరు పట్టించుకోలేరు సార్. అక్కడ ఏంది కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నారు, రోడ్లు లేవు, కింద మా ఫాదర్ కింద పడిపోయిండు, తొంటి ఇరిగిపోయింది, కానీ దాన్ని ఎవరు పట్టించుకుంటూ లేరు. దయచేసి అది ఒక్కటి చేపివ్వాలని కోరుకుంటాం. నా పేరు ఉమావత్ అండి, ముసాపేట్ డివిజన్ మహిళా TRS మహిళా అధ్యక్షురాలు. ముసాపేట్లో వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. మేము పుట్టి 42 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం మాకు ఉండనే ఉంది, అదేం అవ్వట్లేదు. కానీ వైన్ షాపులు మేడం, వైన్ షాపులు కొంచెం లేడీస్ తిరిగే దగ్గర పెట్టకుండా దూరం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వచ్చేపోయే దారిలో మున్సిపాలిటీకి వెళ్ళే రూట్లో ఒక వైన్ షాప్ ఓపెన్ చేశారు. చాలా వెళ్ళినా నేను కూడా మహిళలను తీసుకొని కూడా వెళ్ళి కూడా అక్కడ కూడా కొంచెం పోరాటం చేసిన, దాన్ని ఆపేవలసిన వాళ్ళు. ఎంపీలు ఆ రూట్లోనే వెళ్తారు మున్సిపాలిటీకి, ఎమ్మెల్యేలు ఆ రూట్లోనే వెళ్తారు, ముఖ్యమంత్రి ఆ రూట్లోనే వెళ్తారు, ప్రతి ఒక్కళ్ళు అక్కడ నుంచే వెళ్తారు. మరి అక్కడ మద్యం కనిపించట్లేదు ఆ రూట్లో. అసలు సాయంత్రం 8:30 వెళ్ళిందంటే అక్కడ నుంచి మహిళలు నడవాలంటే కష్టమవుతుంది. ఎక్కడైతే బాగా మహిళలు తిరుగుతూ ఉంటారో రోడ్ల మీద కొంచెం దూరము వైన్ షాపులు దూరం పెట్టిస్తే బాగుంటుంది, మహిళలకు రక్షణగా ఉంటుందని వేడుకుంటున్నానండి. రైట్. యాక్చువల్లీ నివాస యోగ్యాలకి స్కూల్స్కి వైన్ షాప్లు దూరంగా ఉండాలనే నిబంధన కూడా ఉంది, కానీ అది ఇక్కడ పాటించట్లేదని తెలుస్తోంది. ఇంకా నెక్స్ట్ అండి. KPHB కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి చెత్త డంప్ యార్డ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలని V6 ద్వారా ప్రభుత్వానికి దృష్టికి తేవాలని ఆలోచన కలిగి ఉన్నాం. గత 5 సంవత్సరాల క్రితం 16 రిక్షాలు 2 ట్రిప్పులు కేవలం KPHB కాలనీలో ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి డంప్ చేస్తామని ప్రారంభించినటువంటి ఆ యొక్క చెత్త డంపు ఈరోజు 300 లారీల చెత్తను తీసుకొని వచ్చి ఆ డంపులో వేయడం జరుగుతుంది. తద్వారా మరి దుర్వాసన, దోమలు, బోలెడైన అనారోగ్యాలు, ఆ రోడ్లో ఇంచుమించు ప్రతి గృహంలో ఒక చెత్త డంప్ బాధితుడు ఉన్నాడు. ఇంచుమించు ప్రతి కుటుంబంలో 30,000 నుంచి ₹1,00,000 వరకు హాస్పిటల్ ఛార్జెస్ కట్టుకున్న వారు ఉన్నారు. వారిలో నేను ఒక బాధితుడిని. నా కుమార్తెకు, నా భార్యకి కూడా మరి ఆ దోమల వల్ల ఇన్ఫెక్షన్ అయింది. మరి ఈ 300 రిక్షాల లారీల చెత్త హౌసింగ్ బోర్డులో మరి ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. ఇది చూస్తే మరి హైటెక్ సిటీ దగ్గర నుంచి, మూసాపేట దగ్గర నుంచి, ఆ తర్వాత ఎల్లమ్మ బండ నుంచి, సనత్ నగర్ నుంచి, అమీర్పేట నుంచి, మియాపూర్ నుంచి చెత్త తీసుకొని వచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది. ఈ చెత్త డంపింగ్ ఇది ఒక చెత్త మాఫియాగా మారింది. ఈ మాఫియాగా మారి అక్కడున్న కావలాల దగ్గర నుంచి మున్సిపల్ అధికారుల వరకు, అలాగే అటెండర్ దగ్గర నుంచి కమిషనర్ వరకు కూడా ప్రతి ఒక్కరికి డబ్బు అందుతుంది. ఈ విషయంలో మేము గత కొద్ది దినాల ముందు మంత్రి గారిని కలిసినప్పుడు ఆయన అన్నాడు, రామ్కి వాళ్ళు ఎలా చేస్తారు, నేను సంతకం పెట్టకుండా అనడం జరిగింది. దయచేసి మరి V6 ద్వారా ఈ యొక్క విషయాన్ని ప్రజల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకుని వెళ్ళి దీన్ని తొలగించాల్సిందిగా కోరుతున్నాం.
రైట్, ఇక్కడ స్థానికంగా ఉన్న స్థానిక ప్రజలు ఇప్పుడు మనతో ఇక్కడ ఉన్నారు. వారు స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలు, మనకి చాలా సమస్యలను విన్నవించారు. ఇందాక మనం మాట్లాడినట్లు గెస్ట్లు చాలా మంది, ఇక్కడికి వచ్చిన ప్రజలు చాలా మంది చెప్పారు 4th ప్లేస్లో బస్ స్టాప్ లేదని చెప్పారు ఒక ఆటో డ్రైవర్. అలాగే శ్మశానం వాటికి పక్కన ఉండటం వల్ల అది ప్రాబ్లం అని చెప్పారు, చెత్త అని చెప్పారు, డ్రైనేజ్ని చెరువులో కలపటం వల్ల నీరంతా కలుషితం అవుతుంది, పాడైపోతుంది, తద్వారా చాలా రోగాల బారిన పడుతున్నామని చెప్పారు. ముఖ్యంగా నిధులు మంజూరైనా కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాము, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాము, అయినప్పటికీ ఎలా ఉన్నాయో ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి కానీ అవి సాల్వ్ అవ్వట్లేదని చెప్తున్నారు. సరే, వీటికి కారణాలు ఎలా ఉన్నాయి, వాటికి ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం ఇక్కడికి వచ్చిన గెస్ట్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గోపాలరావు గారు చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా TV6 వారిని అభినందిస్తున్నాను. వేదిక మీద ఉన్నవారిని కాకుండా శ్రోతల నుండి వచ్చిన వారి నుండి మాట్లాడించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. పోతే జనం కదిలితే జాడ్యాలు వదులుతాయి. ఇవాళ కదిలే జనం, కదిలించే జనం కరువయ్యారు. నేడు కదులుతున్నారు జనం వేరే రకంగా, సామాజిక స్పృహతో సమస్యలు పరిష్కరించుకునే మార్గంలో జనం ఇవాళ కదలాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సమస్యలకు పరిష్కారం ప్రజల పాత్రే. ఇవాళ కొంత ఈ ప్రజాస్వామ్యంలో లోపభూయిష్టం ఉన్న మంది ఆ రాచరిక వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థ, జమీందారు వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ అవన్నీ పోయి ఇవాళ మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. నెక్స్ట్ ప్రకాష్ గౌడ్ గారు. V6 ఛానల్కు ఉన్నంత ఇంట్రెస్ట్ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులకు లేనందుకు మాకు ఎంతో బాధగా ఉంది. కాబట్టి మేమందరం కూడా V6 మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా శివప్రసాద్ గారు కానీ మన స్టూడెంట్ లీడర్ కానీ వాళ్ళు ఏవైతే ఇష్యూలు తీసుకొచ్చిండ్రో అవి స్థానిక కార్పొరేటర్ గారో లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటే చిన్న సమస్య, అవన్నీ మేము లోకల్గా ఉండి చేయవలసిన పనులు అవి. కాకపోతే జవాబు ఇవ్వడానికి వాళ్ళు రానందుకు మేము చింతిస్తున్నాం. ఎందుకంటే IAS IPS కాకుండా స్థానికంగా ఎవరైతే బడుగులల్లో ప్రజలల్లో తిరుగుతారో అటువంటి వాళ్ళు నాయకులు అయితేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. బాబురావు గారు, కార్పొరేటర్, GHMC కమిటీ స్టాండింగ్ కమిటీ మెంబర్. ఇప్పటివరకు మన గోపాలరావు గారు పెద్దలు చెప్పారు, ప్రజల్లో చైతన్యం లేనిది ఏ కార్యక్రమం చేయలేమని. దానికి నిదర్శనం మన సభ. KBHP కాలనీ అంటేనే అందరు చెప్పారు, ఇప్పటివరకు చాలా పెద్దగా చెప్పారు, ఏషియా ఖండంలోనే చాలా పెద్ద ఖండం అని. కానీ అందులో 0.1 కూడా జనాలేరు ఇక్కడ. అంటే జనాల్లో చైతన్యం లేదు. ఆ జనాలు ఏం అడుగుతారో దానికి సమాధానం చెప్పాలనే భయంతో నాయకులకు కూడా భయపడి నాయకులు కూడా రాకుండా అయిపోయారు. ఇది చాలా సిగ్గుసేటైన విషయం. ఈ విషయంలో ఇటు జనాలకు బాధ్యత ఉంది, ఇటు నాయకులకు బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చడానికి నాయకులు ఎంత ఇది ఉంటారో ప్రజలు కూడా అదే. ఎప్పుడు ప్రజలు వేటాడుతుంటేనే నాయకులు పనిచేస్తారు తప్ప నాయకులు సొంతంగా పనిచేసే దినాలు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడైనా కనీసం ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు ఈ నాయకులను, నేను ఒక కార్పొరేట్ అయినా సరే చెప్తున్నా, దానిలో భయపడాల్సిన అవసరం లేదు. నాయకులను ఎప్పుడు మన పెద్దలు చెప్తుంటారు, ముళ్ళుకట్ట కూర్చున్నట్టు కూర్చుంటే కానీ జనాలకు, ఈ నాయకులకు ఇంకా మనకు స్పృహ వచ్చి కార్యక్రమాలు చేసే స్పృహలో లేరు. కాబట్టి జనాలందరూ తక్షణం అలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే గోపాలరావు గారు పెద్దలు చెప్పినట్టు మీరందరూ KBHP కాలనీ నిజంగా జనాలు తలుచుకుంటే ఒక్కసారి జనాలందరూ ఊహించుకోరు, అందరూ తిరగబడి ఒక్క కార్యక్రమం గురించి ఏదైనా ఒక సమస్య గురించి తిరగబడితే 1 గంటలో అవుతుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి సమస్యలన్నీ చెప్పాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి క్షమిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బోర్డు లేఅవుట్ ఏదైతే ఇచ్చారో వాటినన్నీ అమ్ముకుంటాం అనేది జరిగింది. 40 అంతస్తులు ఒక పక్కన కట్టారు. వాళ్ళకి డైరెక్ట్ మంజీరా లైన్ పైప్ లైన్ ఇచ్చారు. సామాన్యుడు EWSలో ఉన్న వాళ్ళకి కానీ, తంతే పడిపోయే LIGలు మన వెనకాల ఉన్నాయి వాటికి కానీ వాటర్ మాత్రం ఇవ్వరు. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. ఇందాక మన మిత్రుడు చెప్పాడు, కాలేజీలు కార్పొరేట్ కాలేజ్ దోచుకు తింటున్నారు. LKG పిల్లాన్ని చేర్చాలంటే 5 లక్షలు డొనేషన్, 1 లక్ష నుంచి 5 లక్షల వరకు. బోలంతా ప్లేస్ ఉన్నా సరే గవర్నమెంట్ పాఠశాల ఒక్కటి రాలా. ఎవరికి వాళ్ళే నేను లోక్సత్తాలు ఎమ్మెల్యే నేను చెబితే MP గారు చేస్తారేమో, MP గారు చెబితే లోకల్ ఉన్న కార్పొరేటర్లు చేస్తారేమో అని తెలివిగా ఉపయోగించుకుని ఎవరికాడే తప్పించుకుంటున్నారు. ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఒక్క పాఠశాల లేదండి ఈ ఏరియాలో.
ఎల్కేజీ పిల్లలకు కూడా ఒక చిన్న ఉన్నాయి, ఏది అంగన్వాడీ అని చెప్పి. వాళ్ళకి షెడ్ ఉండదు, ఏముండదు. కానీ ఎన్నికల ప్రణాళికల్లో మాత్రం బాగా చెప్తారు. మొన్న మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్ గారి దగ్గరికి వెళ్తే ఇస్తామండి, వస్తుందని కంగారు ఏమిటండి, ఒక మార్కెట్ ఉండదు, దోపిడీ విధానం ఉంది. ఒక్క దాంట్లోనే కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళు కడుతున్నారు. కరెంటుని కూడా పొదుపుగా వాడాలి. V6 వారికి మరీ ధన్యవాదాలు చెప్తున్నాయి ఇక కార్యక్రమం ఇచ్చినందుకు. జై హింద్, జై భారత్ మాతాకు జై. థ్యాంక్ యూ అండి. మిగతా గెస్ట్లు మాట్లాడే ముందు మరొకసారి మీకు అవకాశం ఇస్తున్నా మాట్లాడడానికి. వసంతనగర్ కాలనీ సొసైటీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు. ఈ మామూలుగా ఒకటి ఏంటంటే, మనకి ఇంత పెద్ద కాలనీ, ఇంత పెద్ద జనాభా ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కనీసం ఇంత హౌసింగ్ బోర్డు, ఇంత ల్యాండ్, ఇంత లేఅవుట్స్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోవడంలో మనం మాదాపూర్లో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్కి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ పనిచేసే కూలీ దగ్గర నుంచి భాగ్యవంతుడు, బాగా కోటీశ్వరులు కూడా ఉన్నారు. కానీ ఆ కోటీశ్వరుల కంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ మామూలుగా జనం చేసేవాళ్ళు ఇమీడియట్గా టెస్ట్కి పోగానే అన్ని టెస్టులు చేయమని అది ఇదని రిక్షా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టకుండా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే ఒక రకంగా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ ఏ పార్టీ అయినా కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక 20 బెడ్లతోటో 15 బెడ్లతో ఎన్నైనా కానీ ఇమీడియట్గా మనకి ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా కొంతమంది అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇనిషియల్గా ప్రైమరీ ఇది చేసుకోవడానికి అది ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఒక్క ప్రజాప్రతినిధుల్ని లేకపోతే వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా V6 ఛానల్ ప్రజలను కూడా చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గోపాలరావు గారు, విశ్వేశ్వరరావు గారు చెప్పినప్పుడు ఫుట్పాత్ తాకు చెప్పాడు. కానీ నిజంగా ఫుట్పాత్లు కనుక కొడితే మన జనంలోనే ఎంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపగలుగుతున్నారు? దానికి వాళ్ళకి కూడా ప్రెజర్ ఉంటుంది కదా. ప్రజాప్రతినిధులే పోయి మళ్ళీ ఆఫీసర్స్ చెప్తున్నారు, ఆపరేటర్ గారు ఉన్నారు, తర్వాత పెద్దవాళ్ళు ఉన్నారు గట్రా అవన్నీ తీసుకురావాలని మనవి. నెక్స్ట్, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు చాలా పెద్ద కాలనీ. ఈ హౌసింగ్ బోర్డులో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఫైర్ ఇంజన్ ఫెసిలిటీ లేదు, ఫైర్ స్టేషన్ లేదు, అసలు కాన్స్టిట్యున్సీలో లేదని చెప్పాలి. ఇటీవల కాలంలో 4th ఫేజ్లో కుకట్పల్లి మెట్రో బ్యాక్ సైడు చాలా పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు, ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు, కానీ సహాయం చేసేవాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు మాత్రమే. మీడియా వాళ్ళు వచ్చినంత ఫాస్ట్గా ఫైర్ ఇంజన్ రాలేకపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్కి ఉన్న నిధులు కానివ్వండి, వాళ్ళకు ఫైర్ ఇంజన్ ఫెసిలిటీ లేదు. సనత్ నగర్ ఒకటి ఉంది మనకి ఈ సరౌండింగ్స్లో. ఆ సనత్ నగర్ నుంచి వచ్చే వరకు కూడా ఆ ప్రమాదం గంట సేపటి తర్వాత ఆ బిల్డింగ్ మొత్తం కాలిపోయి ఆ ప్రాంతం భయానకంగా తయారైంది. థ్యాంక్ యూ అండి. చెప్పండి. మన సోదరులు సోదరిమణులందరూ కూడా చాలా సమస్యల గురించి చెప్పారు. ఈ సమస్యలన్నింటిని కూడా తీర్చడానికి ఒకే ఒక మార్గం నా యొక్క అభిప్రాయం ఇది. ఏమిటి అనంటే, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యల్ని తీర్చడానికి ప్రభుత్వ అధికారులతోటి కూర్చొని చర్చించి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తీర్చడానికి ఒక ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉంటే ప్రజా సమస్యలు తీరుతాయని చెప్పని, తీర్చగలుగుతారని చెప్పని ఈ యొక్క నా యొక్క అభిప్రాయం. ఎక్కువగా KPHP కాలనీలో ప్రజలు ఎక్కువైతే పెరుగుతూ ఉన్నారో ఇక్కడ పొల్యూషన్ కూడా అదేవిధంగా అదే రేషియోలు పెరుగుతూ ఉంటుంది. పొల్యూషన్ అరికట్టడానికి ఏదైతే మనం చెత్తా చెదారం వేస్తున్నామో దీంట్లో ఒక GHMCని మనం నిందించకుండా ప్రజలుగా మనం కూడా మన వంతు బాధ్యతగా మనం కూడా దాన్ని ఆ యొక్క పొల్యూషన్ తగ్గించడానికి మన పాత్ర వహించాలి. ఇదొకటి. పోతే ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య గురించి V6 ద్వారా మేము విన్నపించుకునేది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా వరకు మెయిన్ రోడ్డుల్లో అడ్డకట్టలు వేస్తూ ఉన్నారు. ఈ అడ్డకట్టలు వేస్తున్న కొన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దీన్ని కూడా కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ దీని మీద చర్య తీసుకోవాలని చెప్పని మేము V6 ద్వారా దీన్ని చెప్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. పద్మారావు గారు, TRS లీడర్. ఈ సమస్యలన్నీ పేరుకుపోతూ ఉంటాయి, తీర్చేవాళ్ళు ఎవరూ లేదన్నది ఈ కుకట్పల్లిలో మొదటి నుంచి కూడా ఏర్పడ్డది. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమస్యలు అనేవి చెప్పుకుంటూ ఉంటాం, కానీ తీర్చేవాళ్ళు ఎవరూ లేరన్నది ఈ కాన్స్టిట్యున్సీలో ఏర్పడింది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ ఈ హైదరాబాద్ నగరంలో అతి ఎక్కువ జనాభా గల ఏరియా. నాకు తెలిసి దిల్సుఖ్ నగర్ ఏరియా కూడా అంత జనాభా ఉన్న ఏరియా ఉంటుంది, ఇది కూడా అంత జనాభా ఉన్న ఏరియా. దురదృష్టం ఏంటంటే, డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఈ కుకట్పల్లి నియోజకవర్గము ఒక విజయరామారావుని, ఒక IAS ఆఫీసర్ని, ఒక IPS ఆఫీసర్ని గెలిపిస్తూ వచ్చింది. చచ్చి ఏలోకన్నాడో జనార్దన్ రెడ్డి గారు, ఏ సమస్య అయినా
ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఇమ్మీడియట్గా అంచనాల వారీగా ఆ సమస్యను తీరుస్తూ ఉండేవాడు. కుకట్పల్లి దురదృష్టం ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఎవరి దగ్గరికి రాడు, ఎవరితో మాట్లాడు, ఆయన పనేంటో ఆయన దగ్గరికి ఎవడు పోయినా పలకరించడు. అంటే నేను రాజకీయాలు మాట్లాడుతున్నానని కాదు, అందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ జనాలు కూడా ఈ మాత్రం రావడానికి కూడా ఇక్కడ సమస్యలు పరిష్కారం కావు, ఏం కావు, ఈ కుకట్పల్లి ఇట్లాగే ఉంటుంది, దీని దరిద్రం ఇట్లాగే పోతుందన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశంతో ఎవరు లేరు. తీర్చే నాదుడు లేకుండా కుకట్పల్లి కాన్స్టెన్సీ అయిపోయింది. ఇక ఇప్పటి వరకు మాట్లాడిన గెస్టులు మినహాయిస్తే రాజు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఉన్నారు, మాట్లాడడానికి రెడీగా. మాట్లాడండి సార్. హౌసింగ్ బోర్డు రూల్ ప్రకారం ఇచ్చిన ఏవైతే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ బడాబాబులకి యాక్షన్లు పెట్టి అమ్ముకొని ఇప్పుడు అక్కడ బస్ స్టాండ్కి స్థలం లేదు, ఇక్కడ దీనికి స్థలం లేదని మనం బాధపడుతున్నాం. కానీ ఆ రోజు యాక్షన్ పెట్టినప్పుడు ఏ ఒక్కరు ముందుకు వచ్చి ఇది కాలనీలో పార్కు కోసమో లేకపోతే ఇక్కడ కాలనీకి సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్లు అంతవరకే కానీ అని ఎవరు ముందుకు వచ్చి అడిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు మరి అంత పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి. మనకు ఈడబ్ల్యూఎస్ అంటే 64 గజాల్లో ఒక డ్రమ్ము వాటర్ వస్తే సరిపోయే ఫ్యామిలీకి అని వాటర్ ఇచ్చారు మనకి. ఇప్పుడు 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు వాళ్ళకు మన వాటర్లోంచి తీసుకెళ్ళి వాళ్ళకి వాటర్ ఇస్తున్నారు. మరి అప్పుడు మనం అప్పటి నుంచి కూడా మనం గట్టిగా ఇట్లాంటివి రానికుండా మనం కాలనీకి కాపాడుకోకుండా మనం లేట్ చేయడం వల్ల ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చేసి కమర్షియల్ కాంప్లెక్స్ కంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాటర్ ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు గారు. నెక్స్ట్ ఇంకెవరైనా ప్రాబ్లమ్స్ చెప్పాలనుకుంటే ఇప్పటివరకు చెప్పని ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే చెప్పండి. మీకు అది భూములు ఇప్పిస్తాం, సిలిండర్లు ఇప్పిస్తాం, ఇండ్లు ఇప్పిస్తాం అని మొత్తం తీసుకొని కట్టించుకున్నారు. తర్వాతనేమో చేతులు ఎత్తేసారండి. అయితే వాళ్ళు ఇప్పుడేమో ఎక్స్ట్రా డబ్బులు ఇస్తేనే నేను మీకు లోన్లు ఇప్పిస్తానని ఇచ్చేస్తున్నారు. వాళ్ళను అడగాలి, మీ ద్వారానే అడగాలని నేను కోరుకుంటున్నానండి. ఎన్నో రకాలుగా చెప్తున్నారు అందరూ. కాకపోతే మహిళలకు ఎటువంటి సౌకర్యం లేకుండా అసలు వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ ప్రాబ్లం ఎంతవరకు ఇస్తున్నాడు. మంజీరా వాటర్ ఒకప్పుడు 80 రూపాయలు ఉండేది, ఇప్పుడు 212 రూపాయలు 214 రూపాయలు ఏమో చేసాడు. అలాంటిది ఒకవేళ మేము ఒక్క నెల కట్టకపోతే పెనాల్టీ వేస్తున్నాడు. అలాంటప్పుడు మాకు ఎటువంటిది సరిపోతాయి? మాకు పిల్లలు ఉన్నోళ్ళు అందరం ఉన్నోళ్ళం కాబట్టి ఎట్లా సరిపోతాయి నీళ్ళు? మరి మా ఇంటి దగ్గర మొత్తం అంతా కాలనీల రమ్య గ్రౌండ్ దగ్గర అంతా చెత్త చెదరం వేసిపోతున్నారు. ఎటువంటి మానవుడు పట్టించుకోవట్లేడు. మరి ఎందుకు పట్టించుకోకూడదు? రైట్, అంత రాజకీయంలో ఉన్న వాళ్ళే. అలాంటిది మరి ప్రజల మీద దృష్టి పెట్టి మరి పిల్లలకు అందరికీ దోమలు అన్నీ వస్తున్నాయి కాబట్టి మరి అందరూ అన్నీ చూస్తేనే తెలిసి వస్తుంది. రేపక్కడ ఓట్లు వస్తాయి, ఎలక్షన్లు వస్తాయి, మాకు ఓటు వేయండి అని చెప్పేసి మా ఇల్లు చుట్టుముడి తిరుగుతారు. మరి మా ప్రజలను మమ్మల్ని కాపాడరా రాజకీయ నాయకులు? మంజీరా వాటర్ 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఇస్తారు. అయితే దానికి ఎక్కడా మీటర్స్ బిగించలేదు, కామన్గా ఇస్తున్నారు. 131 వచ్చినప్పుడు 11 బ్లాకుల్లో 11 ఫ్లాట్స్లో 131 వచ్చింది. 12వ ఫ్లాట్కి 216 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పెంచడం వల్ల 212 నుంచి 363 రూపాయల వరకు వస్తుంది. ఏంటి ఈ వ్యత్యాసం దేనికి అని అంటే, మీరు మీటర్ పెట్టుకోండి అంటున్నారు. ఒకవేళ మీటర్ పెట్టుకున్నా కానీ 20 అడుగుల ఎత్తు వరకు వాటర్ సప్లై చేయాలి. కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాడే మోటార్ పెట్టుకోకుండా నీళ్ళు తీసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఈక్వల్గా చేయడానికి ఒక అవకాశం కల్పించాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ వలన దాన్ని సరిగా మెయింటైన్ చేయలేక అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వేసే చెత్త చెదారం వలన ఆ యొక్క మిగిలినటువంటి ఆహార పదార్థాలు వేయడం వల్ల చాలా న్యూసెన్స్ అవుతుంది. అక్కడి నుంచి రోడ్ నెంబర్ 1లో హైటెక్ సిటీ పోయే వెహికల్స్ కావచ్చు, హౌసింగ్ బోర్డు ఇన్సైడ్ వచ్చే వెహికల్స్ కావచ్చు, చాలా వాటికి వస్తుంటే చాలా దుర్గంధం వస్తుంది. V6 న్యూస్ ప్రవేశపెట్టిన ఈ స్పెషల్ డిబేట్ ప్రోగ్రామ్కి విచ్చేసిన గెస్టులందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి ఇక్కడ మీ సమస్యల్ని డైరెక్ట్గా ఇక్కడున్న గెస్టులతో చర్చించడానికి వచ్చిన మీ అందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి పేరున. ఈ V6 న్యూస్ ప్రవేశపెట్టిన ఈ ఎపిసోడ్తో లేకపోతే ఈ చర్చ ద్వారా ప్రతి సమస్య సాల్వ్ అవుతుందని కాదు, ఇందులో కనీసం 10% సమస్యలు సాల్వ్ అయినా మా వంతు మేము కృషి చేశామని అనుకుంటాం. మళ్ళీ మీ అందరికీ స్పెషల్గా చెప్పేది ఏంటంటే, మీరు ఇందాక చెప్పిన విషయాలన్నింటినీ కూడా మేము తప్పకుండా GHMC కమిషనర్ గారికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.